ఈ వీడియోలో కాట్ మినీ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన ఎమ్మా గ్యారే ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తను క్రిమినల్స్ని ఎక్స్పోజ్ చేస్తుంటుంది అనమాట. అదే టైంలో ఒక టీనేజర్ డిసప్పియరెన్స్ని అయితే తను ఆ కేసు సాల్వ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటుంది. మరి తను ఎక్కడి వరకు వెళ్ళింది, మరి ఆ కేసు సాల్వ్ అయిందా లేదా, తను ఏం చేసింది, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే మినీ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కూడా ఇస్తాము. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే యావరేజ్ అనిపించింది భయ్య, అంతకేం వర్కౌట్ అవ్వలేదు. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్ ప్రొటాగనిస్ట్ రోల్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. మంచి ఎమోషనల్ ఇంటెన్సిటీ అండ్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అండ్ సపోర్టింగ్ క్యాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ ఎంగేజింగ్ థ్రిల్లర్ అని చెప్తాను భయ్య. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సస్పెన్స్ మూమెంట్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి మీకు సిరీస్లో. అంటే మెయిన్గా చూసే ఆడియన్స్ని హుక్ చేసే సీన్స్ అయితే పెట్టుకున్నారు. అండ్ అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్లు అయితే ఉంటాయి కొన్ని, అవి కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. త్రూ అవుట్ ద సిరీస్ మంచి గ్రిప్పింగ్ మూమెంట్స్ పెట్టుకుని ఆ మిస్టరీని అయితే చివరి వరకు మెయింటైన్ చేశారని చెప్పాలి. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ పరంగా కూడా సూపర్గా అనిపించింది. చాలా హై ఉంది. స్టన్నింగ్ సినిమాటోగ్రఫీ భయ్య. పర్టికులర్గా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి అనమాట, చాలా ఎన్హాన్స్గా చూపిస్తారు. ఆ స్టోరీ టెల్లింగ్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఆ సీన్స్ అన్నవి. నరేషన్ కూడా చాలా టైట్ పేస్ అయితే ఉంటుంది, ఎందుకంటే జస్ట్ 6 ఎపిసోడ్స్లో కంప్లీట్ అయిపోద్ది. ఎటువంటి అన్నెసెసరీ డ్రామా కానీ అన్వాంటెడ్ సీన్స్ కానీ ఎటువంటి క్రేంజ్ లేకుండా ఫాస్ట్ పేసింగ్తో చాలా బాగా తీసుకెళ్లారు. దానివల్ల నాకు సిరీస్ యావరేజ్ అనిపించింది భయ్య. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రెడిక్టబుల్ ట్విస్ట్లు అని చెప్పాలి. అన్నీ కాకపోయినప్పటికీ కూడా కొన్ని ట్విస్ట్లు అయితే చాలా ప్రెడిక్టబుల్గా అనిపించాయి అండ్ ఫెమిలియర్గా ఉంటాయి అనమాట. చాలా సిరీస్లో చూసామన్న ఫీల్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆ ఎండింగ్ కూడా నాకు అస్సలు వర్కౌట్ లేదు. నాకు ఇదే బిగ్గెస్ట్ కంప్లైంట్ సిరీస్లో. ఎండింగ్ అన్నది చాలా రష్డ్గా కంప్లీట్ చేస్తారు, కొంచెం లూజ్ ఎండ్స్ అయితే వదిలేశారు. చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట, చాలా డౌట్స్ ఉంటాయి. ఆ ఎండింగ్ తర్వాత మీకు వాటికి ఆన్సర్ దొరకదు మీకు ఈ సిరీస్తో. బాగా బిగ్గెస్ట్ మైనస్ అనిపించింది నాకు ఈ ఎండింగ్ అన్నది. అండ్ ఆ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా అంతగా వర్కౌట్ అవుతుంది భయ్య. ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ బాగానే డెవలప్ చేసినప్పటికీ కూడా సైడ్ క్యారెక్టర్స్ అయితే అంతగా పట్టించుకోలేదు. అవి కూడా కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటికి అంత ఎండింగ్ సరిగ్గా ఇవ్వలేదు అండ్ ఇంపార్టెన్స్ కూడా సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల క్యారెక్టర్ కనెక్ట్ అవ్వమో, స్టోరీకి కూడా కనెక్ట్ అవ్వలేకపోతాం. అందువల్ల నాకు యావరేజ్ అనిపించిన సిరీస్ అన్నది. మీరు చూద్దామనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది, తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. మీరు ఏదో ఇన్వెస్టిగేషన్ డ్రామా టైంపాస్కి చూద్దాము, యావరేజ్ అవునా పర్లేదు అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై, లేదంటే లేదు. మీకు ఒకవేళ సిరీస్ మరీ బాగుంటే కనుక నేను చెప్తాను అండ్ మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి నేను యాడ్ చేస్తాను. బెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ అని చెప్పి ప్లేలిస్ట్ క్రియేట్ చేసి ఉంటాయి. మూవీస్ నచ్చిన, వెబ్ సిరీస్ నచ్చినా నేను ఆ ప్లేలిస్ట్లోకి యాడ్ చేస్తాను. ఒకవేళ యాడ్ అవ్వలేదంటే ఆ సిరీస్ అంతగా వర్కౌట్ అవ్వలేదని నాకు మీరు అవాయిడ్ చేయొచ్చు. మీరు ఏమైనా మంచివి చూద్దామంటే ఛానల్ ఓపెన్ చేసి ఆ ప్లేలిస్ట్లు చెక్ చేయండి, బెస్ట్ సజెషన్స్ ఉంటాయి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.